ఆరోవిల్ చాలా ప్రత్యేకమైన నారు. ఇది ఇండియాలో ఉంది. ఇక్కడ ప్రజలు భిన్నంగా జీవిస్తారు. వాళ్ళు పంచుకోవడం మరియు కలిసి పని చేయడం నమ్ముతారు. డబ్బు వారలకి అంతముయం కాదు. ఆరోవిల్లో ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలులాగా డబ్బును ఉపయోగించరు. వాళ్ళు తమ వనరులను పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సరళమైన జీవితాన్ని గడుపుతూ సమాజంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఆరోవిల్లో 3 గుంపులు ఉన్నాయి. ఈ 3 గుంపులు వారి జీవన విధానంలో, ఆలోచనల్లో మరియు విలువల్లో విభిన్నంగా ఉంటాయి. వారికి బంగారం, వెండి, రాగి అని పేర్లు. ప్రతి గుంపు వారి ప్రత్యేక లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. బంగారు గుంపు వాళ్ళకి డబ్బు అంటే చాలా ఇష్టం. వారు సంపదను సృష్టించడం, దాన్ని ఎంచుకోవడం అంటే ఇష్టం. వాళ్ళు ఎప్పుడు ఎక్కువ సంపాదించాలని, దాచుకోవాలని అనుకుంటూ ఉంటారు. సంపదను భద్రపరచడం వాళ్లకు ముఖ్యమైనది. వెండి గుంపు వాళ్ళు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు భవిష్యత్ కోసం దాచుకుంటారు. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకుంటారు. రాగి గుంపు వారు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు సహకారం, పంచుకోవడం అనే విలువను పాటిస్తారు. వారి దగ్గరున్న దానితో సంతోషంగా ఉంటారు. సంతోషం, సంతృప్తి అనేవి వాళ్ళ జీవితంలో ముఖ్యమైనవి. ఒకరోజు ఒక తెలివైన ప్రయాణికుడు ఆరోవిల్కి వస్తాడు. అతని దగ్గర డబ్బు లేదు, కానీ జ్ఞానం ఉంది. సహాయం గురించి అందరికీ చెప్తాడు. అతని మాటలు అందరినీ ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా రాగి గుంపు వాళ్ళని. వాళ్ళు అతని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తారు. కానీ బంగారు గుంపు వాళ్ళకి అతని మాటలు నచ్చవు. ఒకరోజు రాత్రి ఆరోవిల్లో భయంకరమైన తుఫాను వస్తుంది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోతుంది. వాతావరణం భయంకరంగా మారుతుంది. గాలి బలంగా వీస్తుంది. వర్షం కురుస్తుంది. చెట్లు గాలికి బాగిపోతాయి. గ్రామం మొత్తం వణికిపోతుంది. ఇళ్ళు మునిగిపోతాయి. పంటలు నాశనం అవుతాయి. గ్రామస్తులు భయపడిపోతారు. వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఇంత భయంకరమైన తుఫానును వారు ఎప్పుడూ చూడలేదు. తుఫాను అందరినీ ప్రభావితం చేస్తుంది. గ్రామంలో అల్లగ్లలోలాన్ ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. బంగారు గుంపు వారు తమ విలువైన వస్తువులను చూసి బాధపడతారు. వారి కథలో నష్టానికి సంబంధించిన బాధ స్పష్టంగా కనిపిస్తుంది. వెండి గుంపు వారు తాము జాగ్రత్తగా దాచుకున్న డబ్బు గురించి ఆందోళన చెందుతారు. వారి ముఖాల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తుంది. తుఫాను తగ్గిన తర్వాత గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటకు వస్తారు. ఇళ్ళు నాశనమైపోయాయి. పంటలు నాశనమయ్యాయి. కానీ వారంతా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. రాగి గుంపు వారు ఇళ్లను తిరిగి నిర్మించడంలో సహాయం చేస్తారు. వెండి గుంపు వారు తమ దగ్గర ఉన్న డబ్బును సహాయం కోసం ఇస్తారు. బంగారు గుంపు వారు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆరోవిల్ నెమ్మదిగా కోలుకుంటుంది. తుఫాను తర్వాత గ్రామం మళ్ళీ జీవం పొందుతోంది. తుఫాను వారికి ఒక విలువైన పాఠం నేర్పింది. సమాజం యొక్క ప్రాముఖ్యత ఏమిటో. వారు ఒకరికొకరు సహాయం చేయడం ద్వారా బలమైన బంధాలను ఏర్పరచుకుంటారు. నిజమైన సంస్థువులలో కాదు, ప్రేమ మరియు కరుణలో ఉందని వారు గ్రహిస్తారు. కుటుంబాలు మరియు స్నేహితులు కలిసి ఉండటం ద్వారా ఆనందాన్ని పొందుతారు. బంగారు గుంపు వారు ఇతరులకు సహాయం చేయడంలో ఆనందాన్ని కనుగొంటారు. పండుగలు మరియు ఉత్సవాలు వారి పెకెతను మరింత బలపరుస్తాయి. వెండి గుంపు వారు తమ డబ్బును సమాజానికి సహాయం చేయడానికి ఉపయోగించడం నేర్చుకుంటారు. వారు తమ వనరులను పంచుకోవడం ద్వారా సమాజాన్ని బలపరుస్తారు. ఆరోవిల్ ప్రజలు కష్ట సమయాల్లో ఐక్యతను కనుగొంటారు. వారు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ద్వారా బలమైన సమాజాన్ని నిర్మిస్తారు. నిజమైన సంపద బంగారం, వెండి లేదా రాగి కాదని, ప్రేమ, కరుణ, సమాజం అని వారు నేర్చుకుంటారు. వారి కథలు మరియు అనుభవాలు వారిని మరింత దగ్గర చేస్తాయి.